నమస్కారం. మన్యంలో న్యూస్ బులెటిన్కు స్వాగతం. మన్యంలో మళ్లీ పులి సంచారం కలకలం రేపుతోంది. అడ్డతీగల ఫోక్స్పేట రేంజ్ సరిహద్దు ప్రాంతాల్లో నిన్న రాత్రి పులి సంచరిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో అటవీశాఖ యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. బాధితులకు, స్థానికులకు భరోసా కల్పిస్తూ అటవీశాఖ పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. శుక్రవారం రాత్రి పులి సంచరిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో అటవీశాఖ అధికారులు తక్షణమే స్పందించారు. ఫోక్స్పేట మరియు అడ్డతీగల రేంజ్ సరిహద్దు ప్రాంతాలకు సమీపంలో ఉన్న చివరి గ్రామాల్లో అటవీశాఖ ఉన్నతాధికారులు సంయుక్తంగా ముమ్మర పర్యటనలు చేపట్టారు. రాజమహేంద్రవరం చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ టి. జ్యోతి, డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శివకుమార్ గంగాల్ సంయుక్తంగా రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించారు. వారితో పాటు అడ్డతీగల సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ జేవి సుబ్బారెడ్డి, అలాగే ఫోక్స్పేట అడ్డతీగల రేంజ్ ఆఫీసర్లు మరియు క్షేత్రస్థాయి సిబ్బంది అంతా ఈ సంయుక్త పర్యటనలో పాల్గొన్నారు. ఈ బృందం ముఖ్యంగా అడవికి, రేంజ్ సరిహద్దులకు అత్యంత సమీపంలో ఉన్న చివరి గ్రామాలైన వేములోవ, ట్యాంకుబీడు, మొల్లేరు మరియు పిడతమామిడి గ్రామాలను సందర్శించింది. స్థానిక ప్రజలను కలిసి పులి కదలికల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నేరుగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పులి సంచారం పట్ల ప్రజలెవరూ అనవసరంగా భయభ్రాంతులకు, ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. అయితే అడవికి సమీపంలో ఉండే ప్రాంతాల ప్రజలు రాత్రి వేళల్లో ఒంటరిగా తిరగవద్దని, పశువులను కాపాడుకునే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎల్లప్పుడూ సమూహాలుగా ఉండాలని, గ్రామాల చుట్టుపక్కల వెలుతురు ఉండేలా చూసుకోవాలని కోరారు. ఏదైనా అనుమానాస్పద కదలికలు లేదా పులి అడుగుజాడలు కనిపిస్తే వెంటనే స్థానిక అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించాలని పిలుపునిచ్చారు. హ్యాబిటేట్ అని చెప్పేసి అక్కడ వదలడం జరిగింది. ఎందుకంటే అది ఇట్స్ ఎ పర్ఫెక్ట్ హ్యాబిటేట్ ఫర్ టైగర్ అని చెప్పి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే గత 20 అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఏంటంటే అది అక్కడ సంచారం చేస్తూనే ఉంది. ఆ నేషనల్ పార్క్ బయటకు వచ్చింది. ఇప్పుడు రైట్ నా ఫ్రింజ్ విలేజెస్లో సంచారం చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే 20 days నుంచి కూడా అది చాలా థిక్ అండ్ డెన్స్ ఫారెస్ట్లోనే ఉండింది. 2 days బ్యాక్ ఏంటంటే ఫ్రింజ్ విలేజెస్కి వచ్చి కొంచెం యానిమల్ అటాక్ చేసింది. ఇమీడియట్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏంటంటే కాంపెన్సేషన్ పే చేయడము, ఇక్కడ ఎక్కడెక్కడైతే ఇంకా పాసిబిలిటీ ఉండిందో ఆ విలేజెస్ అందరినీ మనం అలర్ట్ చేస్తున్నాము. ఇప్పుడు రెస్క్యూ టీమ్స్ అన్నీ కూడా అలర్ట్ అయినాయి. అండ్ ఉన్న టీమ్స్ కూడా మనం స్ట్రెంగ్థెన్ చేసుకొని దాన్ని క్యాప్చర్ చేసే మోడ్లో మనం ముందుకు వెళ్తున్నాము ఆపరేషన్కి. సో ఆ ఆపరేషన్ మేరకు మన ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, అట్ ద సేమ్ టైమ్ మన ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ గారు ఉన్న టీమ్స్ కంటే ఇంకా ఫర్దర్ టీమ్స్ అంటే డాటింగ్ టీమ్స్ కానీ, స్పెషల్ టీమ్స్ కానీ మన స్టేట్లో విదిన్ ద స్టేట్ అండ్ అవుట్ సైడ్ ద స్టేట్ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఇమీడియట్గా ఆ రెస్క్యూ ఆపరేషన్ అయ్యేంత వరకు కూడా ఈ విలేజెస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ప్రజలందరినీ మనం అప్రమత్తం చేయడం జరుగుతుంది. నైట్ కూడా మనము చాలా టీమ్స్ అరౌండ్ 8 to 9 టీమ్స్ పెట్రోల్ చేస్తున్నాము. ప్రజలందరికీ తెలియజేయటం ఏంటి అని అంటే భయపడవలసినంత పరిస్థితి లేదు. కాకపోతే ఒంటరిగా అంటే తెల్లవారుజామున కానీ లేట్ నైట్స్ కానీ ఒంటరిగా వెళ్ళవద్దు. దయచేసి గుంపులుగా వెళ్ళండి. అట్ ద సేమ్ టైం ఏంటంటే అడవికి నియరెస్ట్గా అంటే లైక్ జామాయిల్ తోట కానీ, పామాయిల్ తోట కానీ అట్లాగా కొంతకాలం మనం రెస్క్యూ చేసేంత వరకు దయచేసి కోఆపరేట్ చేయమని అందరినీ మేము ప్రార్థిస్తున్నాము. పులి సంచరిస్తున్న తరుణంలో అధికారులు స్వయంగా గ్రామాల్లో పర్యటించి ధైర్యం చెప్పడమే కాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించడం పట్ల స్థానిక గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ సిబ్బంది కూడా నిరంతరం నిఘా ఉంచుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటుంది. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి మన్యంలో న్యూస్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.